కాదు. నీవు నేను పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దూతల సైన్య సమూహములతో ఆయన నిత్యము కొనియాడబడుచున్నవి. అంత గొప్ప దేవుని, పరిశుద్ధమైన దేవుని ముఖ దర్శనము నువ్వు చేయాలన్నా, ఆ పరిశుద్ధమైన స్థలములో నీవు నేను నిలబడాలి అనన్నా, ఆ పరిశుద్ధమైన వస్త్రములు నీవు నేను ధరించుకోవాలి అనన్నా, అది మామూలు పని కాదు, మామూలు పని కాదు. నీ హృదయం అంతా శుద్ధీకరింపబడాలా, నీ మనసు ప్రాణాత్మ దేహాలన్నీ కూడా శుద్ధీకరింపబడాలా. ఎప్పుడైతే నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తావో అప్పుడే ఆయన సన్నిధానంలో నిలబడతావు. ఇంకా పోయినంత కాలం మనము ఒక్కసారి క్షమించు, ఒక్కసారి క్షమించు, ఒక్కసారి క్షమించు అని అనుకుంటా రోజంతా యేసయ్యని ఈరోజు సిలువ వేసి, రేపు సిలువ వేసి, ఎల్లుండి సిలువ వేసి, అవతల ఎల్లుండి సిలువ వేసి, నీవే అప్పుడెప్పుడో యేసయ్య 2022 సంవత్సరాల క్రితం ఒకటేసారి సిలువ వేయబడితే నీవు నేను మనము చేసే తప్పులకు ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. ఆయనని ప్రతిరోజు సిలువ వేస్తున్నాం. ఇలా మాటి మాటికి తప్పు చేసి మాటి మాటికి